హలో, నేను మిస్ రావు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజుల్లో ఆయన సాధించినటువంటి అంశాలు ఏంటి, ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అనే దాని మీద విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 30 డేస్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రెండూ కలిపితే కనుక 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జూన్ 12వ తారీఖున. అందుకే బాబు 4.0 అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఈ 30 రోజుల్లో ఆయన సాధించినటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద మనం విశ్లేషించుకుంటే ప్లస్ మైనస్లు కూడా మాట్లాడుకున్నాం. సో ప్లస్లు మనం ఫస్ట్ కనుక తీసుకుంటే అమరావతి రాజధానికి పూర్వ వైభవం వస్తుందని చెప్పి ఒక ఆశలు, అలాగే దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయడంలో విజయం సాధించారు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రొక్లైనర్లు కనిపించాయి. అక్కడ ముళ్ల పదులను తొలగించేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే రోడ్లు వేసేటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. మొత్తం మీద అమరావతి ప్రాజెక్ట్ అనే దానికి మళ్ళా పూర్వవైభవం తీసుకురావడంలో, ఆశలు కల్పించడంలో కానీ, హోప్స్ క్రియేట్ చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారని చెప్పి మనం చెప్పొచ్చు. దాన్ని మొదటి ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. ఇక అమరావతిలో కేంద్ర సంస్థలు కార్యాలయాల నిర్మాణానికి చర్యలు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర సంస్థలు అనేకం ఆంధ్రప్రదేశ్కి రావడానికి సిద్ధమయ్యాయి. అప్పటికి కొన్ని వచ్చాయి, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. అవి రావాలంటే కనుక భూముల కేటాయింపు జరగాలి. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఉన్నారు. ఆయన ఆ భూముల కేటాయింపు విషయంలో అలక్ష్యం వహించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రావాల్సినటువంటి కేంద్ర సంస్థలకు అవసరమైనటువంటి మౌలిక వనరులను కల్పిస్తున్నారు. అందుకే ఇప్పుడు కేంద్ర సంస్థలు చాలా వేగంగా అమరావతి వైపు వస్తూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉన్నాయని చెప్పి చెప్పచ్చు. ఆ నిర్మాణాలకి పెండింగ్లో ఉన్నటువంటి కేంద్ర సంస్థల నిర్మాణాలను కూడా ఆయన చేపట్టారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. ఇక కేంద్ర నిధులతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఆమోదం. సో అమరావతికి సంబంధించినటువంటి టోటల్ స్ట్రక్చరే డిస్టర్బ్ అయింది 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు కూడా. దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు. తొలి ప్రయత్నంలోనే ఆయన సక్సెస్ అయ్యారు. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రింగ్ రోడ్డుకి నిధులను రాబట్టగలిగారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం చేయించగలిగారు. దానికి సంబంధించిన నిధులను రాబట్టడంలో కూడా సక్సెస్ అయ్యారు. అది మరొక ప్లస్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. ఇక అమరావతి రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వాస్తవంగా అమరావతి ప్రాజెక్టు అనేది లేదు అనేటువంటి అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు. దాంతో బైఫర్కేషన్ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు కూడా మొత్తం ఆగిపోయాయి. రైల్వే ప్రాజెక్టులు అమరావతికి రావాల్సిన బట్టి ఉన్నాయి చాలా, అవి కూడా ఆగిపోయాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలో రావడంతో రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. దానికి ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక అనంతపురం మేదరమెట్ల రహదారి అమరావతి వరకు పొడిగించారు. సో అనంతపురం నుంచి మేదరమెట్ల వరకు రహదారి ఉంది, దాన్ని అమరావతి వరకు పొడిగించారు. ఇంతకుముందు మాస్టర్ ప్లాన్లో ఏదైతే పొందుపరిచారో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అదే మాస్టర్ ప్లాన్ ఇప్పుడు మళ్ళా వస్తూ ఉంది. రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ, ఇది అత్యద్భుతమైనటువంటి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. బీపీసీఎల్ రిఫైనరీ వస్తూ ఉంది అని అంటే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది అనేటువంటి సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బీపీసీఎల్ యాజమాన్యంతో ఆయన భేటీ అయ్యారు. బీపీసీఎల్ మచిలీపట్నంలో రాబోతూ ఉంది, శ్రీకాకుళంలో కూడా పరిశీలించమన్నారు. కానీ మచిలీపట్నంకే బీపీసీఎల్ వచ్చేటువంటి అవకాశం ఉంది, బీపీసీఎల్ రిఫైనరీ. అంతేకాదు బీపీసీఎల్ రిఫైనరీతో పాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని కూడా అక్కడ నిర్మించబోతున్నారు. దాంతో కొన్ని వేల మందికి ఉపాధి రాబోతుంది. సో అభివృద్ధికి తొలిమెట్టు బీపీసీఎల్ కొత్తగా రావడం అనేది చెప్పి చెప్పుకోవచ్చు. అదొక పెద్ద ప్లస్ పాయింట్గా ఈ 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు సాధించిన దాన్ని చెప్పుకోవచ్చు. ఇక పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు నాయుడు.
అక్కడ కాపర్ డ్యామ్ పరిస్థితి ఏంది, పోలవరం నిర్మాణం ఎంతవరకు జరిగింది, ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టారు, రాబోయేటువంటి రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ని ఎంత వేగంగా తీసుకెళ్లగలము అనే దాని మీద ఒక అవగాహనకి చంద్రబాబు నాయుడు వచ్చారు. రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేసి పోలవరం ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కేంద్రం నుంచి అవసరమైనటువంటి R&R ప్యాకేజీని తీసుకొచ్చుకునే దానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదొక ప్లస్ పాయింట్. ఇంకా భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పైన ఫోకస్ పెట్టారు. వాస్తవంగా భోగాపురం విమానాశ్రయం అనేది అంతర్జాతీయంగా కూడా అక్కడ వినూత్నంగా నిర్మించాలనుకున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ని. అయితే దాన్ని కుదించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ పూర్వంలాగా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని వేసి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్. సో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రాబోతుంది. 2 లక్షల కోట్ల పెట్టుబడి రాబోతుంది. ONGC అక్కడ పెట్టబోతుంది. ONGC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని నెలకొల్పబోతుంది. దాంతో కొన్ని వేల మందికి ఉపాధి లభించబోతుంది. ఇదొక ప్లస్ పాయింట్. ఇక రాయలసీమలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ రాబోతుంది. అక్కడికి ఆల్రెడీ నెదర్లాండ్కి సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాయలసీమ ప్రాంతంలో ఆయన సూచించారు వాళ్ళకి అక్కడ కంపెనీని పెట్టమని, పెట్టుబడులు అక్కడ పెట్టమని. దానికి ఆ కంపెనీ యాజమాన్యం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే కియా తోటి అక్కడ రాయలసీమ ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ కూడా మరొకటి రాయలసీమకు రాబోతుంది. ఇది మరొక ప్లస్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు 30 రోజుల పరిపాలనలో. ఇక ఒకేసారి 7,000 పెన్షన్లు అందించడంలో చాలా సంతోషంగా ఉన్నారు సామాజిక పెన్షన్లు అందుకున్నటువంటి వాళ్ళు. వాస్తవంగా అరియర్స్ తోటి కలిపి 7,000 పెన్షన్లు జూలై 1వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ. ఆ హామీని ఫుల్ఫిల్ చేయలేరు అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్ళింది. కానీ అది అబద్ధం అని చెప్పి నిరూపిస్తూ 7,000 రూపాయల పెన్షన్ నేరుగా సామాజిక పెన్షన్ల లబ్ధిదారులకు అందజేయడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. అది ఆయన పరిపాలనలో తొలి ప్లస్ పాయింట్గా మనం భావించడానికి అవకాశం ఉంది. ఇక డిఎస్సి ప్రకటన చేశారు. చాలా కాలం నుంచి డిఎస్సి పెండింగ్లో ఉంది. చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడింది. డిఎస్సి ప్రకటనతో విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో, ప్రత్యేకించి నిరుద్యోగుల్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఇక ఆయన 30 రోజుల పరిపాలనలో మైనస్ పాయింట్లు ఏంటి? జగన్ పాలనలో అక్రమాలపైన చర్యలకు 1 అడుగు ముందుకు 4 అడుగులకు వెనక్కి అన్నట్టుగా కొనసాగుతూ ఉంది. అది చంద్రబాబు నాయుడు తాచార ధోరణ, లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన నాంచుతున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు చేసినటువంటి అగత్యాల మీద, అవినీతి మీద, కుంభకోణాల మీద, దందాల మీద, కబ్జాల మీద చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ స్థాయిలో చర్యలు చేపట్టడం లేదు అనేది ఆయన 30 రోజుల పరిపాలనలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ కింద పరిగణించడానికి అవకాశం ఉంది. ఇక అధికారులు నియామకంలో చంద్రబాబు నాయుడు తడబడుతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. సీఎంఓ ఆఫీసులో సెక్రటరీలుగా నియమించుకునేటువంటి ఐఏఎస్ల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తప్పటడుగు వేశారు అనేది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లోని వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అంతేకాదు మిగిలినటువంటి విభాగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తోటి అంటకాగినటువంటి వీర విధేయులు మాత్రం ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది మరొక మైనస్ పాయింట్గా కూడా ఉంది. అంతేకాదు ఎంఆర్ఓలు కానీ, ఎస్ఐలు కానీ, ఆర్డీఓలు కానీ, డిఎస్పీలు కానీ వీళ్ళందరినీ 3 నెలల పాటు మార్చడానికి లేదు, 3 నెలల పాటు వాళ్లే ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దాంతో జగన్మోహన్ రెడ్డి సైన్యంగా పనిచేసినటువంటి గ్రౌండ్ స్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ, పోలీసు విభాగాలు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి సేవలో తరించిపోతుంది. దాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, ప్రజలు కానీ భరించలేకపోతూ ఉన్నారు. దాన్ని ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు సార్ట్అవుట్ చేయలేకపోయారు. అదొక మైనస్ పాయింట్ కింద తీసుకోవచ్చు. ఇక
సీఎంఓ నుంచి మంత్రుల పేషి వరకు జగన్ వీర విధేయులకి అవకాశం ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు 30 రోజుల పరిపాలనలో. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పవర్ బ్రోకర్స్గా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వీర విధేయులు మంత్రుల ఛాంబర్లోకి జొరబడుతున్నారు, పిఎల్ రూపంలోనో ఓఎస్డి రూపంలోనో లేదా పిఎస్ రూపంలోనో అని చెప్పి ఒక అభిప్రాయం సచివాలయంలో ఉంది. సచివాలయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతుంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు అనేది అదొక మైనస్ పాయింట్ కింద చెప్తూ ఉన్నారు. వాళ్ళు అరికట్టలేకపోతున్నారు అనేది చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్. ఇక కొన్ని ప్రాంతాల్లో నాయకులు కార్యకర్తలు అత్యుత్సాహం, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నాయకులు అలాగే కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు అనేది కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది. ఇక తిరువురులో వైసీపీ నాయకుడి భవనం కూల్చివేత విషయంలో అక్కడి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహరించినటువంటి తీరు కొంత పబ్లిక్లోకి నెగటివ్ యాంగిల్లో వెళ్ళిపోయింది. దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేయడంలో చంద్రబాబు నాయుడు కొంత వెనకబడ్డారు అనేది ఒక మైనస్ పాయింట్. సో కొన్ని చోట్ల వైసీపీ నాయకులు పైన దాడులు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల అయితే స్వల్ప దాడులే అవి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎక్కువగా దాడులు జరిగాయి. 9 మంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ని హత్య చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందా అనేటువంటి సందేహం వచ్చేలాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోయారు అనేది మరొక మైనస్ పాయింట్ ఉంది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపైన నాన్-షూట్ ధోరణి. సాధారణంగా ప్రభుత్వాలు కొత్తవి ఏర్పడిన తర్వాత అప్పటి వరకు పనిచేసినటువంటి క్యాడర్ కానీ లీడర్లు కానీ పోస్టులని ఆశిస్తూ ఉంటారు, నామినేటెడ్ పోస్టులని. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు తనదైనటువంటి శైలిలో నాన్-షూట్ ధోరణి వ్యవహరిస్తున్నారు అనేది ఆయనకు ఉన్నటువంటి మరొక మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళలో తీవ్ర అసంతృప్తి ఉంది, ఆ అసంతృప్తిని గమనించలేకపోయారు చంద్రబాబు నాయుడు అనేది ఇంకొక మైనస్ పాయింట్. సో టోటల్గా చంద్రబాబు నాయుడు 30 రోజుల పరిపాలన కనుక మనం క్లుప్తంగా సంక్షిప్తంగా తీసుకుంటే కనుక పార్టీ పరంగా ఆయనకి కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. పార్టీ క్యాడర్ను ఆదుకోవడంలో కానీ లీడర్లను సంతృప్తి పరచడంలో కానీ మైనస్ పాయింట్లు ఉన్నాయి. పరిపాలన విషయంలో కానీ లేదంటే రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ఆయన 100కి 100% సక్సెస్ అయ్యారు 30 రోజుల్లో అని చెప్పి మనం కంక్లూడ్కి రావచ్చు. సో ఈ 30 రోజుల పరిపాలన మీద మీ అభిప్రాయాన్ని కూడా ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.